క్రైస్తవత్వం అది చాలా శక్తి కలిగింది. అయితే ఈ రోజున క్రైస్తవత్వం శక్తిని కోల్పోయింది. భక్తి ఉంది, శక్తి లేదు. ఇది బైబిల్లో చెప్పబడిన మాటే. తిమోతికి రాసు 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలోనే చెప్పారు, అంచె దినాలు అపాయకరమైన దినాలు అని. అంచె దినాలంట అపాయకరమైన దినాలు. ది ఎండ్ డేస్ ఆర్ వెరీ డేంజరస్. ఎందుకు అంచె దినాలు అపాయకరమైన దినాలు? కేఎస్ స్వామి గారు లాంటి వాళ్ళని కొడతారనా? లేదా మండపేటలో ఒక చర్చ్ మీద అటాక్ జరుగుతుందనా? క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయనా? ఇవి ప్రమాదకరమైన దినాలు. సంఘాల మీద దాడులు జరుగుతాయనా? ఇవి ప్రమాదకరమైన దినాలు. కాదు. ఇవెందుకు ప్రమాదకరమైన దినాలు అంటే, ఆ వాక్యంలో మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా 18 లక్షణాలు ఇస్తాడు. అంచె దినాలు ఎందుకు ప్రమాదకరమైన దినాలంటే, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అవుట్ సైడ్ ఈజ్ డేంజరస్, ఇట్ ఈస్ సంథింగ్ ఇన్సైడ్ ఈజ్ డేంజరస్. బాహ్యము ప్రమాదకరమైంది కాదు, కానీ మనిషి అంతరంగం చాలా ప్రమాదకరమైంది. ఇది నేను చెప్పే మాటలు కొంచెం వ్యతిరేకంగా ఉండవచ్చు, నా బాధ ఇలాగే ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. సత్యము అంగీకరించడానికి కష్టమే. ఈ రోజున క్రైస్తవత్వంలో జరుగుతుంది స్నేహితులారా, వాక్యానికి పూర్తిగా విరుద్ధంగానే జరుగుతుంది. ఇక్కడ మీలో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు బంధువుల నుంచి, భర్త నుంచి, స్నేహితుల నుంచి, యజమానులు, ఎంప్లాయర్స్ నుంచి ఎన్నో డిస్క్రిమినేషన్స్ వేసిన వాళ్ళు ఉన్నారు. మీరు టీవీల్లో కెమెరా పెట్టించి అందరికీ ప్రచారం చేశారా? అవసరం లేదు. ఆయనకు తెలుసు అన్ని. మీడియా ప్రభావాన్ని క్రైస్తవులు కూడా ఎక్స్ప్లాయిట్ చేసుకొని సింపతిని కోరుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియానిటీ. ఇట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వం ఈ అంశంలో మీకు చెప్పినట్టుగా ఆధునిక పోకడ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. క్రిస్టియానిటీ అండ్ మోడర్నిటీ, చాలా విషయాలు ఉన్నాయి. 4 సెషన్స్ని మీరు వినబోతున్నారు. చివరిలో నేను తెలుగు ఇంగ్లీషు కలిపి నోట్స్ సిద్ధం చేశాను. అయితే ఈ నోట్స్లో స్కెలిటన్ మాత్రమే ఉంటుంది, వివరణ ఇవ్వలేం. ఎందుకంటే మాట్లాడిన వివరణ ఇస్తే దరిదాపు ఈరోజు ప్రసంగం 50 పేజీలకు పైగానే వస్తుంది. మీకు పాయింట్స్ ఇస్తున్నాం కాబట్టి దయచేసి స్కెలిటన్ని తీసుకోండి. సంఘం మీకు ఉచితంగానే ఈ కాపీలు ఇవ్వబోతుంది. తీసుకోండి, మీరు కూడా చదవండి. క్రైస్తవులకి, మిగతా సంఘ విశ్వాసులకి, మీ స్నేహితులకి ఇవ్వండి. ఈ రోజున 4 సెషన్స్కి ఇవ్వబడిన టైటిల్స్ మీకు చెప్తాను. మొదటి టైటిల్ సంఘము మోడర్నిటీ, సంఘము ఆధునికత, ది చర్చ్ అండ్ మోడర్నిటీ. సంఘం మీద ఆధునికత ఏ విధంగా దాడి చేస్తుంది అది కొంత మనం చూస్తాం మొదటి సెషన్లో. రెండవ సెషన్లో కొంత బ్రేక్ తర్వాత మోడర్నిటీ సంఘం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, హౌ మోడర్నిటీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద చర్చ్ అండ్ ద మినిస్ట్రీ అండ్ ద బిలీవర్స్ అండ్ స్పిరిచువాలిటీ. ఆధునికత అనేది సంఘాన్ని, సేవని, సేవకుల్ని, సంఘ కార్యక్రమాల్ని, ఒక విశ్వాసిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో కూడా రెండవ సెషన్లో మనం చూస్తాం. భోజనం అయిన తర్వాత మూడవ సెషన్లో మోడర్నిటీలో పడిపోయిన విశ్వాసి విషాదం. భోజనం అయిన తర్వాత మొదటి సెషన్లో మనము తెలుసుకుందాం. ఈ రోజుకి చివరి సెషన్లో ఒక విశ్వాసి ఈ ఆధునిక కాలములో రాజీ లేని జీవితం ఎలా జీవించగలడు, హౌ ఏ బిలీవర్ కెన్ లీడ్ ఎన్ అన్కాంప్రమైజింగ్ లైఫ్ ఫర్ క్రైస్ట్, ఫర్ ద సేక్ ఆఫ్ చర్చ్. ఈ 4 అంశాలు ఈ రోజున మీరు తెలుసుకుంటారు. ప్రతి అంశము, ప్రతి సెషన్ కూడా ఇంకొక సెషన్కి లింక్ చేయబడింది.
ఈ మొదటి సెషన్ విన్న వాళ్ళకి రెండవ సెషన్ అర్థమవుతుంది. రెండవ సెషన్ అర్థం చేసుకుంటూనే 3-4 సెషన్స్ కూడా మీకు అర్థమవుతాయి. అందుకని దయచేసి ఈ సెషన్స్ని మీరు మధ్యలో వెళ్ళవద్దని మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా మీరు ఉంటారు, ఎందుకంటే అంశము వాక్యములో శక్తి ఉంది, బోధకుని అరుపులో శక్తి లేదు. కాబట్టి మొదటి సెషన్లో టచ్ అండ్ మోడర్నిటీ, రెండవ సెషన్లో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోడర్నిటీ ఆన్ ద చర్చ్, థర్డ్ సెషన్లో బిలీవర్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ బిలీఫ్, నాలుగవ సెషన్లో అన్కాంప్రమైజింగ్ లైఫ్ ఆఫ్ ఏ బిలీవర్. ఈ 4 ఈ రోజున మీరు నేర్చుకుంటారు. తర్వాత మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు రాసుకోండి. 4 సెషన్స్ అయిపోయిన తర్వాత కొంత సమయం ఓపెన్ ఫోరం కింద మనం చూద్దాం. నేను నాగాలాండ్లో కొన్ని సంవత్సరాల క్రితం ఓపెన్ ఫోరమ్స్ని కండక్ట్ చేశాను. అలాగే ఓపెన్ ఫోరం అనేది ఉంటుంది, మైక్ మీ దగ్గరకు వస్తుంది. ఈ అంశం మీద కానీ వేరే అంశం మీద కానీ మీరు ప్రశ్న వేయొచ్చు. బైబిల్ ప్రకారంగా సమాధానం నాకు తెలిసినంత మటుకు నేను ఇస్తాను. ఎందుకు నాకు తెలిసినంత మట్టుకు ఇస్తున్నానంటే బైబిల్లో వాటికి సమాధానాలు లేవు. బైబిల్ ఈజ్ నాట్ ఏ బుక్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్. బైబిల్ ఈజ్ నాట్ ఏ బుక్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్. కొన్నిసార్లు బైబిల్ని అన్ని ప్రశ్నలకు సమాధానం అని మనం చూసుకుంటాం, కానీ థియాలజీ ప్రకారము, వేదాంత ప్రకారము బైబిల్ మనిషి క్యూరియాసిటీని ఫుల్ఫిల్ చేయడానికి రాయబడలేదు, మనిషి ఆధ్యాత్మికతను ఫుల్ఫిల్ చేయడానికి రాయబడింది. బైబిల్లో కయ్యూను భార్య ఎవరో రాయలేదు. దానికి ప్రశ్న కాదు, దానికి సమాధానం ఎవడో చెప్పలేడు. అడగడం తప్పే, దానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం కూడా తప్పే. బైబిల్ ఈజ్ సైలెంట్ ఆన్ సర్టన్ థింగ్స్. వెన్ బైబిల్ ఈజ్ సైలెంట్ ఆన్ సర్టన్ థింగ్స్, ఐ మస్ట్ బి సైలెంట్, యూ మస్ట్ బి సైలెంట్. అందుకని అటువంటి ప్రశ్నలు అడగకూడదు. ఆ ప్రశ్నకు నేనేదో తెలివైనని చూపించుకోవడానికి నేను జవాబు చెప్పడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. అది ప్రశ్నే కాదు, జవాబు చెప్పేవాడు జవాబు చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్ కొన్ని విషయాలు మౌనంగా ఉంచింది, ఆ విషయాలు మనం కూడా మౌనంగానే ఉంచాలి. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. వేర్ ద బైబిల్ స్పీక్స్ వీ మస్ట్ స్పీక్, వేర్ ద బైబిల్ ఈజ్ సైలెంట్ యూ మస్ట్ బి, ఐ మస్ట్ బి, ఎవ్రీబడి మస్ట్ బి సైలెంట్. ఇక దీంట్లో రాజీ ఏమీ లేదు. అందుకని బైబిల్ మన ప్రశ్నలకు సమాధానం కాదు. ఈ రోజుల్లో ఆ ప్రశ్నలు అనేది నాకు పెద్దగా నచ్చని ప్రోగ్రాం ఏంటంటే అదే, నేను చూడను కూడా. అది కారణం ఏంటంటే కొన్ని ప్రశ్నలు అది సరైన ప్రశ్నలు కాదు. దానికి సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తే నా సొంత జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటాను, దేవుని కన్నా నేనేదో తెలివైనాడని అనుకుంటాను. ఆయన ఒక పుస్తకం రాశాడు మన ఆంధ్రప్రదేశ్లోనే, ఆయన పేరు చెప్పడం లేదు. ఆయన రాసిన పుస్తకం పేరు ఏమిటంటే ఆది అంటే ఏంటో ఒక పుస్తకం రాశాడు. ఇన్ ద బిగినింగ్ అన్న దానికి ఒక పుస్తకం రాశాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆది అంటే ఏంటో ఒక పుస్తకం రాశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, ఆది అంటే ఏంటో చూశాడు. ఆది అనే దాని గురించి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకానికి బైబిల్కి సంబంధం లేదు. ఆ పుస్తకం రాసిన వాడు పెద్ద క్రైస్తవ బోధకుడు కూడా ఆంధ్రప్రదేశ్లో. అది బాగా చలామణి అయిపోయింది. అమ్మో, ఆది అనే మాట మీద ఎంత పుస్తకం రాశారు, ఈయన ఎంత జ్ఞానం. వ్యక్తి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆ పుస్తకం రాయబడింది, కానీ వేదాంతానికి దేవుని వాక్యానికి దానికి సంబంధమే లేదు. అందుకని నా ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, దేవుడు చెప్పని విషయాల్ని బైబిల్ మాట్లాడకపోతే మనం మాట్లాడద్దు. లెట్ us keep quiet. ఎందుకంటే మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే దేవుణ్ణి అవమానపరిచిన దాంతో సమానము. అది ఒక రకంగా దేవదోషంతోనే సమానం. అందుచేత ప్రశ్నలు అనగానే బైబిల్ ఈజ్ నాట్ ఏ బుక్ ఆఫ్ ఆన్సర్స్, బైబిల్ ఈజ్ ఏ బుక్ అబౌట్ గాడ్. ప్రతిదానికి దేవుడు సమాధానం ఇవ్వడానికి బైబిల్ ఏమీ రాయలేదు. కొన్నిటికి మౌనంగానే బైబిల్ ఉంది. ఆ విషయాల్లో మనం కూడా ఏం చేయాలి? మౌనంగానే ఉందాము. దయచేసి ఈ విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ 4 సెషన్లో మొదటి సెషన్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే సంఘము మోడర్నిటీ, అంటే ఆధునికత, సంఘము అనే అంశాన్ని మీరు కొద్దిసేపు ఈ మొదటి సెషన్లో మనం విందాం. ఈ ఆధునికత అనే విషయాన్ని మనం చూస్తే, అంటే ఆధునికత అనే పదాన్ని నేను ఎక్కువగా వాడడం లేదు. ఇది పదే పదే వాడడం కూడా మనకి కొంచెం కష్టమైన పదమే.
మోడర్నిటీ అనే పదాన్ని నేను ఎక్కువగా వాడతాను. మోడర్నిటీ అనే పదము వాడడానికి కొంచెం సులువుగానే మనకి ఉంటుంది. ఈ మోడర్నిటీ అనేది అర్థం ఒకటి, కానీ దాని యొక్క లోతులు వేరే కోణంలో ఉంటాయి. ప్రపంచానికి మోడర్నిటీని అందించింది క్రైస్తవత్వమే. క్రిస్టియానిటీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ మోడర్నిటీ టు ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఆధునికత, మోడర్నిటీ అనేది ఏదైతే ఉందో అది ఎవరి ద్వారా వచ్చిందంటే కేవలం క్రైస్తవత్వం ద్వారానే వచ్చింది. వితౌట్ ద విజ్డమ్ గివెన్ బై గాడ్, scientists would not have invented or discovered so many modern gadgets which are now in utility. మనం వాడుతున్న ప్రతి వస్తువు దేవుని జ్ఞానముతో శాస్త్రజ్ఞులు వాటికి రూపకల్పన చేసినవే. అందుచేత మోడర్నిటీ అనేది ఈ ప్రపంచానికి అందించింది క్రైస్తవత్వమే. కానీ విషాదం ఏమిటంటే, ఏ మోడర్నిటీ అయితే ఈ ప్రపంచానికి క్రైస్తవత్వం అందించిందో ఆ మోడర్నిటీ ఈ క్రైస్తవత్వాన్ని ముంచేసింది. అర్థమైందా? ప్రపంచానికి మోడర్నిటీని ఇచ్చింది క్రైస్తవత్వం, కానీ మోడర్నిటీ క్రైస్తవత్వాన్ని దేవునికి దూరం చేసింది. మోడర్నిటీ క్రైస్తవత్వాన్ని దేవుని సూత్రాలకు, సిద్ధాంతాలకు విరుద్ధంగా జీవించేటట్టుగా చేసింది. దీని అర్థము, దీని వివరణ నెమ్మదిగా మీరు తెలుసుకుంటారు. మోడర్నిటీ అంటే అర్థం ఖరీదైన వస్తువులు వాడడం అనేది కాదు. ఈ రోజుల్లో అన్ని రంగాల్లో కూడా ఆధునికత పోకడలు మనం చూస్తాం. ఒకప్పుడు వైద్యము చాలా సాదాసీదాగా ఉండేది. ఇప్పుడు వైద్యము చాలా టెక్నాలజీ ఓరియంటెడ్గా ఉంది. ఒకప్పుడు ప్రయాణాలు సాదాసీదగా ఉండేవి. ఇప్పుడు ప్రయాణాలు టెక్నాలజీ బేస్డ్గా ఉంటున్నాయి, శాస్త్ర సాంకేతికం ఆధారంగా ఉంటున్నాయి. ఈ రోజున ఇక్కడ ఉండి ఏ విమానము ఏ సమయానికి మన ఎయిర్పోర్ట్కి వస్తుందో నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఏ ట్రైను రన్నింగ్ స్టేటస్ ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు. మోడర్నిటీ శాస్త్ర సాంకేతికములో విప్లవాత్మకమైన మార్పులను తీసుకుని వచ్చింది. అనగా వైద్య రంగంలో మార్పులు వచ్చినాయి, విద్యారంగంలో మార్పులు వచ్చినాయి. ఇక ఆధునికత ద్వారా, మోడర్నిటీ ద్వారా మారని రంగం అంటూ ఏమీ లేదు. మనం వేసుకునే వస్త్రాల నుంచి మనము అనుదినము వాడే టూత్పేస్టులు కూడా, మన దైనందిక కార్యక్రమాల్లో ఉపయోగించే ప్రతి వస్తువు కూడా మోడర్నిటీ ఫలితమే. ఒకప్పుడు పప్పు రుబ్బాలంటే ఏం చేసేవారో మనకు తెలుసు. ఇప్పుడు పప్పు రుబ్బాలంటే ఏం చేస్తున్నావో మనకు తెలుసు. ఒకప్పుడు దోశలు 100 వేయాలంటే ఎంత కష్టమో తెలుసు. ఇప్పుడు దోశలు వేసే మిషన్లు కూడా హోటల్స్ వాళ్ళకి వచ్చినాయి. పిండి వేసేస్తే అదే దోశ వేసి అదే కాల్చేసి పక్కన పడేస్తూ ఉంటుంది లైన్గా. దోశలు తయారు చేసే మిషన్ చూసారా? ఉన్నాయి. అది హోటల్స్ వాళ్ళు ఇప్పుడు వాడుతున్నారు. అది మన గృహాలకు కూడా త్వరగా రాబోతున్నాయి. ఒకప్పుడు బట్టలు ఉతకాలంటే ఏం చేసేవాళ్ళు మనకు తెలుసు. ఇప్పుడు బట్టలు ఉతికే మిషన్లో టెక్నాలజీ ఎంత అపురూపంగా వచ్చిందంటే వేడి నీళ్ళ చల్లనీళ్ళ అనేది అదే చూసుకుంటుంది, కాటనా టెరీవులా అనేదే చూసుకుంటుంది, ఉప్పు నీళ్ళ మంచి నీళ్ళ అని అదే చూసుకుంటుంది, గంట ఉతకాల అరగంట ఉతకాల అదే చూస్తుంది, ఎలా పిండాలో అదే చేస్తుంది, ఇలా ఉతకాలా ఇలాగెలా ఉతకాలో అదే చేస్తుంది. చూసారు? ఆ బట్టలు తీసిన వెంటనే ఆరవేయడానికి వేస్తే ఆరవేసిన దాన్ని ఆటోమేటిక్ ఐరన్ మిషన్స్ వచ్చినాయి. ఈ ట్రైన్స్లో మనం వెళ్తున్నప్పుడు, ఏసీ కంపార్ట్మెంట్స్లో మనం వెళ్తున్నప్పుడు అందరికీ దుప్పట్లు ఇస్తాడు కదా, 2 ఎన్ని దుప్పట్లు ఉంటాయి? నేను అమరావతి ఎక్స్ప్రెస్లోనే వచ్చాను. అది వాస్కోడి గామా నుంచి హౌరా వెళ్తుంది. దాదాపు వాస్కోడి గామలో అది ప్రయాణాన్ని ప్రారంభించి హౌరాకి వెళ్ళిపోయేటప్పటికి నాలో మధ్యలో ఎక్కిన వాళ్ళు కూడా ఉంటారు.
ఎన్ని దుప్పట్లు తీస్తారు, పెద్ద పెద్ద వాషింగ్ మిషన్స్ ఉంటాయి. అంతేకాదు ఈ దుప్పట్లు, ఉతికిన దుప్పట్లని పెద్ద ఐరనింగ్ మిషన్ ఉంటుంది, నేను చూశాను అది. ఈ దుప్పట్ని అలా పెడితే అదే ఇస్త్రీ చేస్తుంది, అదే మడత పెట్టేస్తుంది, అదే పక్కన పెట్టేస్తుంది. ముందు దుప్పట్లని ఒక పావు గంట 20 నిమిషాల్లో ఇస్త్రీ చేసి మడత పెట్టి పక్కన పెట్టేస్తుంది. ఒక పెద్ద హోటల్లో నేను చూసాను ఆ లాండ్రీకి వెళ్ళి. మోడర్నిటీ ఫలితాలు అందని రంగమేమీ లేదు. అన్నిటికంటే మోడర్నిటీ బాగా ప్రభావితం చేసిన అంశం ఏంటంటే మన దగ్గర ఉన్న సెల్ ఫోన్. ఇదొక ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏదైనా మనము చూడవచ్చు. రిలయన్స్ వారు తీసుకుని వచ్చిన జియో టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఇంటర్నెట్ ఉచితము, కొంతకాలము ఎక్కడి నుంచి అయినా ప్రపంచంతో మనం సంబంధాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మోడర్నిటీ అంటే సెల్ ఫోన్ వాడడమా? మోడర్నిటీ అంటే టాప్ వాషింగ్ మిషన్స్ వాడడమా? మోడర్నిటీ అంటే మరి గేర్లెస్ కార్ని డ్రైవ్ చేయడమా? మోడర్నిటీ అంటే ఏంటి? టెక్నాలజీని క్రైస్తవులు వాడుకోకూడదా? శాస్త్ర సాంకేతికంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను మనం వినియోగించుకోకూడదా? అది కాదు మోడర్నిటీ అంటే. మోడర్నిటీ అంటే ఇది కాదు. క్రైస్తవులు సెల్ ఫోన్లు వాడకూడదు, క్రైస్తవులు కార్లు వాడకూడదు, క్రైస్తవులు విలువైన అవసరమైన మంచి గ్యాడ్జెట్స్ వస్తువులు వాడకూడదు, క్రైస్తవులు ఇంటర్నెట్ వాడకూడదు అనేది కాదు మోడర్నిటీ చెప్పేది. అసలు మోడర్నిటీ వేరే, మనం వాడుతున్న వస్తువులకి సంబంధము వేరే. మనం వాడే ప్రతి వస్తువు కూడా స్నేహితులరా మోడర్నిటీ యొక్క ఫలితంగానే వచ్చింది. whatever gadgets we are using or we have been using, they are the result of modern technology. అని ఏమీ తప్పు కాదు. యేసు ప్రభు కాలంలో కారులు లేవు. ఆ రోజుల్లో వాహనాలు ఏమిటంటే గుర్రాలు, రథాలు, గాడిదలు. ఆ రోజుల్లో పౌలు దరిదాపు 20,000కు మైగా మైళ్ళని ప్రయాణం చేసి 3 లేక 4 స్వార్థిక ప్రయాణాలు చేసి ఐరోపా వరకు స్వార్థను ప్రకటన చేశాడు. పౌలు కాలినడకన విడిచిన సందర్భాలున్నాయి, ఓడల మీద ప్రయాణం చేసిన సందర్భాలున్నాయి, గుర్రం మీద వెళ్ళి స్వార్థను ప్రకటన చేసే సందర్భాలున్నాయి, కాలినడకన వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో ఉన్న వసతుల్ని ఆ రోజుల్లో వాళ్ళు వినియోగించుకున్నారు. ఈ రోజుల్లో ఉన్న వసతిని మనము వినియోగించుకుంటున్నాము. అయితే మరి ఏంటండి ఈ మోడర్నిటీ అంటే ఏమిటి? చాలా జాగ్రత్తగా ఈ మాటని మనం అర్థం చేసుకోవాలి స్నేహితులారా. క్రైస్తవత్వంలో ఒక సెక్ట్ అనేది ఉంది. దాన్ని ఏమంటామంటే వేదాంత పరిభాషలో యాస్సిటిజం అని అంటాం. ఏంటిది? యాస్సిటిజం. ASCETISM, యాస్సిటిజం అని అంటాం. యేసు ప్రభు కాలంలో శాస్త్రులు ఉండేవారు, మీకు తెలుసు కదా. యేసు ప్రభు కాలంలో శాస్త్రులు ఉండేవారు, పరిసయ్యులు ఉండేవారు, సద్దూకయ్యులు ఉండేవారు, హేరోదీయులు ఉండేవారు, యాస్టిసిజం అని పిలువబడే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల్ని ఎక్కువగా సువార్తల్లో చూస్తాం, హేరోదీయుల్ని తక్కువగా చూస్తాం. యాస్సిటిజం అనే దాని గురించి పెద్దగా మనం చూడం. సరే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎవరంటే వీరు ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు. అనగా బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ద్వితీయోపదేశం కాండం వరకు ఎరిగిన వాళ్ళు. అంతేకాదు మలాకీ గ్రంథం వరకు కూడా వెలిగిన వారు. అదే ధర్మశాస్త్రం ఎరుగుట అంటే. అంతేకాదు వీళ్ళలో శాస్త్రులు అనేవారు, ముఖ్యంగా పరిసయ్యులు అనేవారు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. సద్దూకయ్యుల గురించి మనకు తెలుసు. వీళ్ళందరూ సమాజ మందిరంలో సభ్యులుగా ఉండేవాళ్ళు. హేరోదీయుల గురించి కూడా మనకు తెలుసు. ఈ యాస్సిటిజం అనేవాళ్ళు ఎవరంటే వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులతో కలిసేవారు కాదు. ఒక రకంగా వాళ్ళు సమాజానికి దూరంగా ఉండేవాళ్ళు. సన్యాసులుగా ఉండడం ఒక రకంగా యాస్సిటిజం అని మనము చెప్పవచ్చు. వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న ఆధునిక పోకడలకి దూరంగా ఉండేవాళ్ళు, సమాజానికి దూరంగా ఉండేవాళ్ళు.
ఒంటరిగా సమయాన్ని గడిపేవాళ్ళు, ఎక్కువగా ఉపవాసాలు ఉండేవాళ్ళు, శరీరానికి బాధ తీసుకుని వచ్చేవాళ్ళు, గాయాలు చేసుకునేవాళ్ళు. వారి విషయంలో ఇది ఒక రకమైన మత వాదము లాంటిది. యాసిటిజంలో అటువంటి వ్యక్తం కలిగిన వాళ్ళు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవత్వంలో చూస్తే ఏదో అందరికీ దూరంగా వెళ్ళిపోవడమే క్రైస్తవత్వం అని అనుకుంటారు కొంతమంది. ఎవరితో మాట్లాడకుండా మౌనవ్రతంగా ఉండడమే క్రైస్తవత్వం అని అనుకుంటారు కొంతమంది. ఏదో ప్రత్యేకమైన డ్రెస్ కలర్ వేసుకోవడం ద్వారా ఈ క్రైస్తవత్వం అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాట భాష తీరును మార్చి మేము ప్రత్యేకమైన వాళ్ళమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా క్రైస్తవత్వంలో కూడా తెలుసో తెలియకో యాసిటిజం యొక్క ప్రభావం ఈ రోజుల్లో కూడా ఉంది. స్నేహితులారా, అది కాదు క్రైస్తవత్వం. మనము వాక్యాన్ని చదవడం జరిగింది. మీకు ఇవ్వమన్న ఆ టెక్స్ట్లో మీరు మరి చదివారు. యేసు ప్రభు ఏమంటున్నారు అంటే, తన శిష్యులను ఉద్దేశించి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19-20 వచనాల్లో యేసు ప్రభు చాలా అద్భుతమైన ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆ వాక్యము యోహాను సువార్త 17వ అధ్యాయం 18-19 వాక్యాలు కలిపి చదివితే ఒక సత్యానికి మనం కంక్లూజన్కి వస్తాం. చూడండి, మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 19-20 చదువుతున్నాను. మీరు లోకంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. యేసు ప్రభు అంటున్నాడు, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్, ఐ హ్యావ్ సపరేటెడ్ యూ ఫ్రమ్ దిస్ వరల్డ్ అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఓ శిష్యులారా, ఓ క్రైస్తవులారా, మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుంచి వేరు చేశాను. అంటే లోకములో నుంచి వేరు చేయడం అంటే అర్థం ఏమిటి? ఈ లోకము నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? అరణ్యాలుకా, ఎడారులుకా, పర్వతాలుకా? కాదు కాదు, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. క్రైస్తవుడు ఎవరంటే లోకము నుంచి వేరు చేయబడినవాడు. దాని గురించి చెప్తాను. రెండవది, యేసు ప్రభు తన శిష్యుల గురించి మాట్లాడుతూ తన యాజక ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 18-19 వచనములో ఏమన్నాడో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 18-19 వచనాల్లో, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడుటకై వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. 15వ అధ్యాయంలో లోకములో నుంచి వేరుపరిచేనన్నాడు. 17వ అధ్యాయంలో లోకములోనికి పంపిస్తున్నానన్నాడు. ఇదేదో కాంట్రడిక్షన్గా ఉంది, ఇదేదో తేడాగా ఉంది కదా. కానీ తేడా ఏమీ లేదు. 15వ అధ్యాయంలో చెప్పిందే 17వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అక్కడ లోకం వేరే, ఇక్కడ లోకం వేరే. బైబిల్ గ్రంథంలో లోకం అంటే 3 అర్థాలు వస్తాయి. ఎందుకంటే మోడర్నిటీని మనం అర్థం చేసుకోవడానికి లోకము గురించి అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్, ద మీనింగ్ ఆఫ్ మోడర్నిటీ, we must understand the meaning of the world. లోకం అంటే 3 అర్థాలు ఉన్నాయి స్నేహితులారా. ఒకటి, లోకం అంటే మొట్టమొదటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకమనగా మనుష్యులు. లోకమనగా మనుష్యులు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అనగా మనుష్యుల్ని ప్రేమించిన వాడు. ఆ లోకము నుంచి మనం వెళ్ళిపోమని యేసుప్రభు ఏమీ చెప్పడం లేదు. మనుష్యుల నుంచి మనం దూరంగా వెళ్ళిపోమని దేవుడేమీ చెప్పడం లేదు. లోకం అంటే ప్రజలు, మనుషులు. అది కాదు ఇక్కడ చెప్పిన లోకం. రెండవది, లోకం అంటే కీర్తన 50వ కీర్తనలో మనం చూస్తే లోకము దాని పరిపూర్ణత లేక సంపూర్ణత నావే అన్నాడు. ఆ పై వచనాల్లో చూస్తే 1000 కొండల మీద ఉన్న పశువులు, గొర్రెలు నావే, పశుపక్ష్యాదులు నావే, ఆ జంతువులన్నీ నావే అని అంటున్నాడు. లోకము అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రకృతి. ద నేచర్ ఈజ్ కాల్డ్ ద వరల్డ్. ద నేచర్ ఈజ్ కాల్డ్ ద వరల్డ్. మొట్టమొదటిగా లోకం అంటే ప్రజలు, మనుష్యులు. రెండవదిగా లోకం అంటే ఈ అద్భుతమైన ప్రకృతి, సుందరమైన పర్వతాలు, కొండలు, లోయలు, చెట్లు, చేమలు. ఇది కూడా లోకమే. దాని నుంచి వెళ్ళిపోమని మనల్ని ఏమీ చెప్పడం లేదు. మూడవది, లోకం అంటే
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 ఉంటుంది. లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ మీరు ప్రేమించకూడదు, అనగా లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఉంది. అది తండ్రి వలన కలిగినవి, పుట్టినవి కాదు. అక్కడ లోకము అంటే అదొక కనిపించని వ్యవస్థ. The world is called a system which you cannot, I cannot see it. అది లోకం అంటే. అర్థమవుతుందా? లోకం అంటే ఒక కనిపించని వ్యవస్థ. ఈ వ్యవస్థలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపడంబం ఉంది. ఇది కనిపించదు. ఇది అంతరంగానికి సంబంధించిన వ్యవస్థ. ప్రజలు కనిపించేవాళ్ళు, ప్రకృతి కనిపించేది. ప్రజలనే లోకము నుంచి మనల్ని వేరు చేయలేదు దేవుడు. ప్రకృతి అనే అద్భుతమైన లోకము నుంచి దేవుడు మనల్ని వేరు చేయలేదు. కానీ లోకము నుంచి వేరుట అంటే ఈ కనిపించని శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనే వ్యవస్థ నుంచి మనల్ని వేరు అవ్వమంటాడు. దిస్ ఈజ్ సంథింగ్ అన్సీన్ సిస్టమ్. యూ అండ్ మీ హ్యావ్ టు బి సపరేటెడ్. దిస్ ఈజ్ కాల్డ్ ద వరల్డ్. ఇదే లోకం అంటే. అదే యోహాను సువార్త 17 అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకములో నుంచి వేరుపరిచాను. అంటే ప్రజల్లోంచి కాదు, అద్భుతమైన సుందరమైన ప్రకృతి నుంచి కాదు, లోకములో నుంచి వేరు చేశాడంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనే ఆ వ్యవస్థ నుంచి నేను మిమ్మల్ని వేరు చేశాను. అది అర్థం. ఇప్పుడు యోహాను సువార్త 17లో 18-19 ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని లోకములోనికి పంపిస్తున్నాను, ప్రజల మధ్యకి పంపిస్తున్నాను. అక్కడ లోకం అంటే ఎవరు? ప్రజలు. చూసారా? 15వ అధ్యాయంలో లోకము నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళు ఉన్నారు. 17వ అధ్యాయంలో లోకంలోనికి పంపిస్తున్నా అంటున్నాడు. మోడర్నిటీని స్నేహితులారా అర్థం చేసుకోవడానికి లోకం యొక్క నిర్వచనం మనకు బాగా తెలియాలి. యేసు ప్రభు సెల్ ఫోన్ వాడొద్దని చెప్పలేదు. యేసు ప్రభు ఈ మైక్రోఫోన్ వాడొద్దని చెప్పలేదు. యేసు ప్రభు ఎల్సిడిని వాడొద్దని చెప్పలేదు. ఫ్యాన్లు వాడొద్దని చెప్పలేదు. కుర్చీలు వాడొద్దని చెప్పలేదు. ఏసీలు వాడని చెప్పలేదు. షూలు వాడొద్దని చెప్పలేదు. మందులు వాడదని చెప్పలేదు. చాలా వచ్చేస్తాయి. ట్రైన్లు వాడదని చెప్పలేదు. మీరు ఎప్పుడు నడుస్తూనే వెళ్ళండి. కారు ఎక్కకూడదు, ట్రైన్లు ఎక్కకూడదు, విమానం ఎక్కకూడదు, నడుస్తూనే వెళ్ళండి. మీరు కాటన్ శారీలే వేసుకోవాలి, కాటన్ బట్టలే వేసుకోవాలి, కళ్ళద్దాలు పెట్టుకోకూడదు, ఏ మందులు వాడకూడదు. అసలు చదువు సంధ్యలు లేకుండా మీరు అనామకులుగా, పామరి వారిగా, విద్య లేని పామరుల వారిగా ఉండండి. మీ ఇంట్లో ఏ వస్తువు ఉండకూడదు, గచ్చు మాత్రమే ఉండాలి. మీరంతా కిందే కూర్చొని అన్ని పనులు చేయాలి. కర్రల పొయ్యి మీదే వంటలు చేయాలి. మీరు ఎవరికి ఫోన్లు చేసుకోకూడదు, ఎవరికి ఉత్తరాలు రాయకూడదు. మీరు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అన్నాడా? నో 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 నో. ఇది కాదు మోడర్నిటీ అంటే. లోకము అనగా స్నేహితులారా ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ఏమిటంటే మనల్ని దేవుని నుంచి దూరము చేసే వ్యవస్థ. ద సిస్టమ్ విచ్ keeps you away from God. The system which keeps you away from God. ఏ వ్యవస్థ అయితే మిమ్మల్ని నన్ను దేవునికి దూరంగా చేసిందో అదే లోకము, అదే మోడర్నిటీ. సెల్ ఫోన్ వాడుకోండి, తప్పేమీ కాదు. ప్రార్థన అనేసి సెల్ ఫోన్ వాడుకుంటే తప్పు. టీవీలో న్యూస్ చూడండి, ప్రపంచ సంగతులు ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడం మన బాధ్యతే. అయితే టీవీ ముందు కళ్ళప్పగించి చూసుకొని బైబిల్ చదవడం మానేకండి. అది లోకం, అది మోడర్నిటీ. అర్థమవుతుందా? ఏసీని ఎంజాయ్ చేయండి. అదే ఏసీ లేకపోతే మేము వాక్యం వినము అని మాత్రం అనకండి. కరెంటు పోయి జనరేటర్ పోతే ఈ ఫ్యాన్లతోనే ఉండాలి. అసలే మన విశాఖపట్నంలో సీషోర్కి దగ్గరగా ఉన్నాం, హై హ్యూమిడిటీ. నేను ఇక్కడే ఎంటెక్ చేశాను, ఇక్కడే పిహెచ్డీ చేశాను. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్. నేను మీ ఊర్లో అన్ని సంఘాల్లో మాట్లాడాను, మీ చర్చిలో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. గాడ్ హెస్ గివెన్ మీ దిస్ ప్రివిలేజ్. దేవుడు చదువుకోవద్దని చెప్పలేదు. నేను యూత్కి మాట్లాడుతున్నప్పుడు ఎంత చదవగలగరో అంత చదవండి. మీ తల్లిదండ్రులు ఎంత చదివించగలరో అంత చదవండి. ఎంత కష్టపడగలరో అంత కష్టపడండి. ఎంత ఉన్నతమైన స్థాయి కలగలరో అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళండి. అయితే ఒకటి, దేవుడిని వదలొద్దు. దేవుడిని వదలొద్దు. దేవుడిని వదలొద్దు. స్నేహితులారా, మోడర్నిటీ అంటే ఈ వ్యవస్థ ఏమిటంటే ఏదో ఖరీదైన వస్తువులు వాడడం కాదు మోడర్నిటీ. ఈ వ్యవస్థ ఏదైనప్పటికీ నన్ను ఆ దేవునితో ఉన్న సంబంధములో,
నన్ను ఆ దేవునితో ఉన్న ప్రేమ నుంచి ఏదైతే దూరం చేస్తుందో, దట్ ఈస్ మోడర్నిటీ, దట్ ఈస్ కాల్డ్ ద వరల్డ్. దానికి మనం దూరంగా ఉండాలి. Whatever separates you from the presence of God, whatever separates you from the word of God, whatever separates you from living the holy life, this is called modernity. You must be away from that. You must be away from that. Modernity. అర్థమైందా? ఇప్పుడు మోడర్నిటీ అంటే ఏమిటో అర్థమైందా? 17వ శతాబ్దంలో క్రైస్తవత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది మోడర్నిటీ అని వేదాంత పండితులు చెప్పారు. 17వ శతాబ్దమే కాదు, గతించిన 2000 సంవత్సరాల్లో సంఘము చాలా దాడులకి గురైంది. సంఘం మీదకి గ్నోస్టిసిజం అనే దాడి వచ్చింది. అంటే దేవుడు మనిషి కాలేడు, దేవుడు ఆత్మే, గ్నోస్టిసిజం. సంఘం మీదకి ఎథియిజం దాడి చేసింది, దేవుడు లేదు, దెయ్యం లేదు. సంఘం మీదకి రాజకీయాలు దాడి చేసినాయి. సంఘం మీదకి రోమన్ కేథలిసిజం దాడి చేసింది. సంఘం మీద రకరకాల దాడులు 2000 సంవత్సరాల కాలంలో జరిగింది. కానీ సంఘం మీదకి సంఘాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏదీ కాదు. గ్నోస్టిసిజం కాదు, ఎథియిజం కాదు, పాలిటిక్స్ కాదు, రాజులు కాదు, డిక్టేటర్స్ కాదు, మోడర్నిటీ. మోడర్నిటీ సంఘాన్ని ప్రభావితం చేసినంతగా ఏది ప్రభావితం చేయలేదంట. ఈరోజు ఈ సంఘం, ఈ ఆధునికత లోకమనే వ్యవస్థ ద్వారానే ఎక్కువగా ప్రభావితమైందని వేదాంత పండితులు చెబుతున్నారు. 2000 సంవత్సర వయసున్న ఈ సంఘం మీద ఎక్కువ ప్రభావితం చూపించింది ఆధునికతే. ఏ ఆధునికత అయితే ప్రపంచానికి అందించామో క్రైస్తవులుగా, ఈ ఆధునికతే ఈ రోజున సంఘాన్ని పాడు చేస్తుంది. హైందవత్వాన్ని ఆధునికత పాడు చేయలేదు, ఇస్లామిజాన్ని ఆధునికత పాడు చేయలేదు, బుద్ధిజాన్ని ఆధునికత పాడు చేయలేదు, జైనిజాన్ని ఆధునికత పాడు చేయలేదు, సిక్కిజాన్ని ఆధునికత పాడు చేయలేదు. ఆధునికత ద్వారా ఎక్కువ పాడైపోయింది క్రిస్టియానిటీ. చూసారా? హైందవులను చూడండి, ముస్లింలను చూడండి, జైనులు చూడండి, సిక్కులను చూడండి. ఆధునిక పోకడల ద్వారా ప్రభావితం చేయబడింది క్రైస్తవత్వమే, సంఘమే. యు అండ్ మీ. వాళ్ళు ఆధునిక టెక్నాలజీ వాడడం లేదా వాడుతున్నారు, కానీ వారుకున్న భక్తి మీద ఆ ఆధునికత ప్రభావం పెద్దగా పడకుండా కాస్త జాగ్రత్తలు వాళ్ళు ఇప్పటికీ తీసుకుంటూనే ఉన్నారు. అంటే అవి ప్రభావితం చెందలేదు అని నేను చెప్పడం లేదు. క్రైస్తవత్వం ప్రభావితం చెందినట్టుగా ఆధునికత ద్వారా ఆ మతాలు ప్రభావితం కాలేదు అని మాత్రం రూఢిగా చెప్పగలను. ఒక మాట మీకు చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. నేను రాజమండ్రిలో ఒక చర్చ్ యానివర్సరీ మీటింగ్కి వెళ్ళాను. నేనే ప్రసంగికుడిని. ఒక మున్సిపల్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టారు. చాలామంది వచ్చారు, కిటకిటలాడే. రాజమండ్రిలో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరినీ కింద కూర్చోబెట్టారు, స్టేజ్ మీదకి ఎక్కించనివ్వలేదు. బాగుంది అనుకున్నాను. వాళ్ళు డ్యాన్సులు వేయడం ప్రారంభించారు. ముందు ఎల్కేజీ స్థాయి పిల్లలతో డ్యాన్సులు వేయడం ప్రారంభించారు. నెమ్మదిగా సైజులు పెరుక్కుంటూ వచ్చినాయి. చివరికి జీన్ ప్యాంటు టీషర్ట్లు వేసుకున్న అమ్మాయిల స్థాయికి డ్యాన్సులు వచ్చినాయి. నేనే స్టేజ్ మీద ఉన్నాను, ఆ సైడ్కి నన్ను కూర్చోబెట్టారు. దాదాపు 1.5 గంటల ప్రోగ్రాము, రకరకాల పాటలకి నాట్యాలు. పాట క్రైస్తవ పాట, స్టెప్పులు సినిమా స్టెప్పులు. నేను ప్రసంగం ప్రారంభిస్తూ ఈ అంశాన్ని ముందుగా చెప్పాను. తిరుపతి గుడి దగ్గర ఈ డ్యాన్సులు ఉంటాయా? ఒప్పుకుంటారా? గురుద్వాల దగ్గర ఈ డ్యాన్సులు ఉంటాయా? ఒప్పుకుంటారా? మసీదులు, మక్కా మసీద్ దగ్గర ఈ డ్యాన్సులు ఉంటాయా? ఒప్పుకుంటారా? జైన్ టెంపుల్స్ దగ్గర ఈ డ్యాన్సులు ఉంటాయా? కర్మ, క్రైస్తవ సంఘం దగ్గర ఏదైనా చెయ్యొచ్చా? బుద్ధి లేదా? ఇది క్రైస్తవత్వమా? ఇదేనా దేవుడు చెప్పాడు? చిన్నపిల్లలతో చేయిస్తే ఏదో కొంత బాగుంటుంది. వయసు వచ్చిన అమ్మాయిలు,
జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకొని ఆ ఊరిలో ఉన్న రాజకీయ నాయకులందరినీ పిలిపించి మన అమ్మాయిల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఇదే ఆ క్రైస్తవత్వం అని వాళ్ళు అనుకుంటే ఇది మనకు అవమానం కదా, మన దేవునికి అవమానం కదా. తిరుపతి గుడి దగ్గర సూట్ వేసుకెళ్ళడానికి వీల్లేదు, చెప్పులు కూడా వేసుకుని వెళ్ళలేని పరిస్థితి. అటువంటి స్థలంలో ఈ నాట్యాలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ప్రపంచంలో ఏ మత స్థలంలో కూడా ఇటువంటివి అంగీకరించరు. కేవలం సంఘాల్లోనే యేసుక్రీస్తు పేరటే, మీటింగ్స్ పేరటే, పండగల పేరటే ఇవన్నీ జరుగుతున్నాయి. మోడర్నిటీ ఎంతగా క్రైస్తవత్వాన్ని పాడు చేసిందో మచ్చు తునక. ఇదంతే మీకు మచ్చు తునక. అర్థమవుతుందా? మచ్చు తునక ఇది. మోడర్నిటీ స్నేహితులారా క్రైస్తవ సంఘాన్ని చాలా ప్రభావితము చేసింది. దేవుడు ప్రజల నుంచి దూరంగా వెళ్ళమని చెప్పలేదు, ప్రకృతి నుంచి దూరంగా వెళ్ళమని చెప్పలేదు, కానీ ఈ వ్యవస్థ నుంచి ఆయన దూరంగా వెళ్ళమంటున్నాడు. ఈ వ్యవస్థ దేవునికి సరిపోదు. లోకముతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరుగరా వ్యభిచారులారా అని యాకోబు 4:4 చూస్తాం. అంటే లోకముతో స్నేహం అంటే ప్రజలతో స్నేహం వద్దని చెప్పలేదు, ప్రకృతిని చూసి ఆ అందాన్ని ఆహ్లాదించవద్దని దేవుడు చెప్పడం లేదు. లోకం అనే వ్యవస్థ దేవుని ప్రేమ నుంచి, దేవుని సహవాసం నుంచి మనల్ని దూరము చేసే వ్యవస్థ ఏదైనా సరే దయచేసి దాన్ని ప్రేమించవద్దు, దానితో స్నేహంగా ఉండొద్దని దేవుడు ఆ మాటని వ్రాయించాడు. మోడర్నిటీ 3 విషయాల్ని లోకానికి తెచ్చింది. ఇవి ఇంగ్లీష్లో ముందుగా మీకు చెప్తాను, తర్వాత దాన్ని వివరిస్తాను. మొదటి సెషన్లో ఈ ప్రాథమికమైన అంశాలు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ముందు ఇంగ్లీషులో చెప్తాను, తర్వాత తెలుగులో వాటికి వివరణ ఇస్తాను. మోడర్నిటీ 3 విషయాల్ని లోకానికి తీసుకుని వచ్చింది. మొదటిది ప్రైవేటైజేషన్. మీరు రాసుకోవచ్చు, ప్రైవేటైజేషన్. దానికి తెలుగులో అర్థం ఏమిటంటే స్వచిత్తం. ప్రైవేటైజేషన్ అన్నమాట. అంటే ఎవరిష్టం అది, మన మామూలు భాషలో చెప్పాలంటే ఎవరిష్టం అది. స్వచిత్తాన్ని తీసుకుని వచ్చింది. మోడర్నిటీ హ్యాస్ బ్రాట్ ప్రైవేటైజేషన్. స్వచిత్తాన్ని తీసుకుని వచ్చింది మొదటిది, దానికి తర్వాత వివరణిస్తాను. రెండవది మోడర్నిటీ ఏం తీసుకుని వచ్చిందంటే ప్లూరలిజం తీసుకొచ్చింది. ప్లూరలిజం అంటే అందరూ కావాలి అనే భావన. ప్లూరలిజం అమ్మ అర్థమవుతుందా? ప్లూరలిజం PLURALISM. మోడర్నిటీ ప్లూరలిజంని తీసుకువచ్చింది. అంటే అందరూ కావాలి, అందరినీ సంతోష పెట్టాలి అనే భావన. అర్థమవుతుందా? అందరూ కావాలి, అందరినీ సంతోష పెట్టాలనే భావన. దట్ ఈస్ కాల్డ్ ప్లూరలిజం. మొదటి ప్రైవేటైజేషన్, స్వచిత్తం, నా ఇష్టం నాది అన్నది. రెండవది ప్లూరలిజం అనగా అందరూ కావాలి అన్న భావన. మూడవది రేషనలిజం అంటే నా కారణాలు నాకున్నాయి, నువ్వెవడు చెప్పడానికి? నా కారణాలు నాకున్నాయి, నువ్వెవడు నాకు చెప్ప. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ రీజన్. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? హూ ఆర్ యూ టు పిన్ పాయింట్ మీ? రేషనలిజం. మోడర్నిటీ ఈ 3 అంశాలని స్నేహితులారా తీసుకుని వచ్చింది. ఈ 3 అంశాల్లో కూడా సంఘము అతలాకుతలం అయిపోయింది. ఈ 3 అంశాల్లో కూడా సంఘము చిక్కుకొని కుడుతులో పడ్డ ఎలక ఏ విధంగా ఉంటుందో ఈ రోజున సంఘం అదే రీతిలో ఈ 3 అంశాల్లో చిక్కుకున్నది. ఈ 3 అంశాలని క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తాను. నా తెలుగు భాష మీకు అర్థమవుతుంది కదా, వివరిస్తూ ఉంటాను. ఏ మోడర్నిటీ అయితే నేను తీసుకుని వచ్చానో ఆ మోడర్నిటీ నన్ను అణిచివేస్తుంది. మొట్టమొదటిగా ప్రైవేటైజేషన్ అనేది వచ్చింది మోడర్నిటీ వల్ల. అనగా స్వచిత్తం, నా ఇష్టం నాది అనేది తీసుకుని వచ్చింది మోడర్నిటీ. ఈ స్వచిత్వంలో కొన్ని విషయాలు చూస్తే ఒక ఉదాహరణ చెప్తాను. వివాహ వ్యవస్థ ఈ స్వచిత్వం ఏ విధంగా చేసిందో చూస్తే వివాహంలో చాలా అన్య ఆచారాలు తీసుకుని వచ్చింది ఈ ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్ అంటే అర్థం కదా, నేను ప్రైవేటు వేరే, పబ్లిక్ వేరే. ప్రైవేట్ అంటే నాది,
పబ్లిక్ అంటే అందరిది. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా సంఘాలు, క్రైస్తవులు ఏ విధంగా అయ్యారంటే ప్రైవేట్, మా ఇష్టం మాది, మా ఆరాధన మాది, మేమేదో వాకింగ్ చెప్పుకుంటాం, మేమేదో కార్యక్రమాలు చేసుకుంటాం, నువ్వెవరో చెప్పడానికి, బైబిల్ తర్వాత, ముందు మా ఇష్టం, మా పెద్దలు పెట్టారు, మా పుతలు పెట్టారు, మా ఇష్టం. మన క్రైస్తవత్వంలో ఒక సంఘం ఉంటుంది, ఆ పేరు మీకు చెప్పడం లేదు. వాళ్ళు బైబిల్ని ఎక్కువగా చెప్పరు. వాళ్ళు ఏమంటారంటే మా అయ్యగారు ఇది చెప్పారని అంటారు. ప్రైవేటైజేషన్. ఇది వ్యక్తిగతం, ఇది మాకు సొంతం, ఇది అందరికీ సంబంధించేది, మాకు అవసరమో లేదు. ఆధునికత సంఘాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని ఏం చేసిందంటే నా ఇష్టం, ఇది వ్యక్తిగతం చేసింది. మనము కూడా సంఘానికి వస్తాం, సహవాసంలో ఉంటాం. కొన్ని విషయాల్లో చూస్తే సంఘం కొన్ని కట్టుబాట్లు కలిగి ఉంది, సంఘం కొన్ని ఆ నామ్స్ని కలిగి ఉంది. దేవుడు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రైస్తవత్వానికి కొన్ని రూల్స్ పెట్టాడు, కొన్ని రెగ్యులేషన్స్ పెట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్, క్రిస్టియానిటీ ఈజ్ అండర్ సర్టన్ స్టాట్యూట్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రైస్తవత్వం కొన్ని కట్టడలు, ఆజ్ఞలు మీద ఆధారపడి ఉంది. ఏదో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇక నా ఇష్టం అంటే కుదరదు, అది క్రైస్తవత్వం కాదు. చట్టం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు ప్రజలకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ద్వితీయోపదేశ కాండాన్ని మీరు చదువుతూ ఉంటే వాళ్ళు వివాహాలు ఎలా చేసుకోవాలో చెప్పాడు, పనులు ఎలా చేయాలో చెప్పాడు, పని వాళ్ళని ఎలా చూడాలో చెప్పాడు. లేవీకాండం 17వ అధ్యాయంలో చూస్తే, 11వ అధ్యాయంలో చూస్తే ఏవి తినాలో చెప్పాడు, ఏవి తినకూడదో చెప్పాడు, పొలంలో ఏ వేయాలో చెప్పాడు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చట్టాన్ని ఇచ్చాడు, క్రైస్తవులకు దేవుడు చట్టాన్ని ఇచ్చాడు. కానీ ఆధునికత ఏం చేసిందంటే, అరే చట్టం సంగతి మనకు అవసరం లేదు, మేము ప్రైవేట్, మా ఇష్టం మాది. ఆదివారం గుడికి వెళ్తాం, ఏదో వాక్యం వింటాం, కానుక పడేస్తాం, పాస్టర్ ప్రార్థన చేయించుకుంటాం, పెద్దలకి నమస్కారాలు వందనాలు చేస్తాం, తర్వాత మామూలే, నా ఇష్టం. ఇది క్రిస్టియానిటీ కాదు. దిస్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ మై డియర్ ఫ్రెండ్స్. సంఘాన్ని దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు చూసినా, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూసినా సంఘాన్ని దేవుడు శరీరముతో పోల్చాడు. మీకు చిన్న మాట చేస్తున్నాను, ఒకసారి ఈ మాటను మీరు వినండి. శరీరంలో అవయవాల్లో ఇండిపెండెంట్ అవయవాలు ఏమైనా ఉన్నాయా? డూ యు సీ ఎనీ ఆర్గాన్? డూ యు సీ ఎనీ సిస్టమ్? నేను ఫిజియాలజీ దరిదాపు 15 సంవత్సరాలు చెప్పాను, ఎందుకంటే నేను ఫార్మసీ వాడిని. నేను ఆ ఫార్మసీ వాళ్ళు కూడా చెప్పేవాడిని కాబట్టి హ్యూమన్ ఫిజియాలజీలో. మన శరీరంలో ఏ అవయవమైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అవయవం ఏమైనా ఉందా? నో ఆర్గాన్ ఈజ్ ఇండిపెండెంట్, ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ డిపెండెంట్. శరీరంలో ప్రతి అవయవము ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేసేది. అన్నీ కలిసి పనిచేసి ఈ శరీరాన్ని బ్రతికిస్తున్నాయి. గుండె నాకు నేనే అనుకుంటే శరీరం చచ్చి ఊరుకుంటుంది. చివరికి చిన్న ప్రేగు నాకు నేనే అంటే అన్నం జీర్ణం కాదు. కిడ్నీలు నాకు నేనే అంటే యూరిన్ బంద్ అయిపోతుంది. లివరు నాకు నేనే అంటే మెటబాలిజం జరగదు. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా స్నేహితులారా ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తాయి. కానీ ఆధునికత ఏం చేస్తుందంటే క్రైస్తవత్వంలో ఇండిపెండెంట్ని తీసుకుని వచ్చి, ఐ ఆమ్ ఏ ప్రైవేట్ బిలీవర్, ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్ చర్చ్, మేము ఎవరితోనూ కలము, నేను ఎవరితోనూ కల, ఇట్ ఈస్ మై ఇండివిజువాలిటీ, ఇట్ ఈస్ మై ఓన్. వచ్చిందా లేదా? ఈ ప్రభావం ఉందా లేదా క్రైస్తవుల్లో? ఉంది. వాక్యం లేదు, సంఘానికి కట్టుబడడం లేదు, నాయకులకు కట్టుబడడం లేదు, నాది నా ఇష్టం అన్న దాంట్లోనే వచ్చింది ప్రైవేటైజేషన్ అని అంటాం దీన్ని. అంటే నా ఇష్టం నాది, నువ్వెవరు చెప్పడానికి? ఈ ప్రైవేటైజేషన్లో ఏం జరిగిందో చిన్న ఉదాహరణ చెప్తున్నాను చూడండి. 1951వ సంవత్సరంలో హాలీవుడ్ సినిమాలు చూడడం 46% అమెరికా వాళ్ళు తప్పు అన్నారంట. 1951వ సంవత్సరంలో హాలీవుడ్ సినిమాలు చూడడం 46% క్రైస్తవులు తప్పన్నారంట. 1961వ సంవత్సరంలో
హాలీవుడ్ సినిమాలు చూడడం తప్పని 14% అన్నారు. అంటే నెమ్మదిగా ఏమైంది? శాతము తగ్గింది. 1982 సంవత్సరంలో హాలీవుడ్ సినిమాలు చూడడం తప్పని 8%కి వచ్చింది. ఇప్పుడు 2017 సంవత్సరంలో హాలీవుడ్ సినిమాలు చూడడం తప్పని 1% కూడా అంటున్నారా లేదో తెలియదు. 51లో 46% తప్పన్నారు. 82కి వచ్చేటప్పటికి 7% తప్పన్నారు. అవునా కాదా? అమెరికా వాడి సంగతి పక్కన పెడదాం. అమెరికా నుంచి మనం నేర్చుకోవడానికి ఏమీ లేవు ఈ రోజుల్లో. ఇంకేమైనా ఉంటే మన నుంచే వాళ్ళు నేర్చుకోవాలి. ఇట్ హాస్ బికమ్ సొదొమ అండ్ గొమొర్రా. అమెరికా సొదొమ గొమొర్రా అయిపోయింది. రేపు ఈ విషయాలు మీకు చెప్తాను. ఈ రోజున క్రైస్తవత్వం ఒక 20-30 సంవత్సరాల కిందట అప్పుడు టీవీ లేదనుకోండి. నేను భీమునిపట్లలో, నేను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు భీమిల్లోనే చదివాను. ఐ బిలాంగ్స్ టు విశాఖపట్నం డిస్ట్రిక్ట్. భీమిల్లోనే చదివాను. ఆ సెంటెన్ స్కూల్లోనే చదివాను. ఆ జూనియర్ కాలేజీలోనే చదివాను. తర్వాత ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి రావడం జరిగింది. అప్పట్లో టీవీ కొత్త, చుక్కలే కనిపించేవి, బొమ్మ ఉండేది కాదు. శ్రీశోరు కదా, ఆ శ్రీలంక నుంచి ఒక ప్రోగ్రాం వచ్చేది. ఆ చుక్కలు మాత్రమే చూసి, ఆ శబ్దం మాత్రమే విని ఎంత సంతోషించేవాళ్ళు. టీవీ చూసాం. తప్పేమీ కాదు. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే టీవీ క్రైస్తవులలో ఉండకూడదు అనేది వచ్చింది. బాగానే ఉంది. ఉన్నా పర్వాలేదు, సినిమాలు చూడకూడదు కానీ న్యూస్ చూడడంలో తప్పేంటి అన్నది వచ్చింది. తర్వాత కాలంలో ఏమొచ్చింది? సినిమా హాల్కి వెళ్ళి క్రైస్తవులు సినిమాలు చూస్తున్నారని వచ్చింది. సాతాను తెలివిగా సినిమా హాల్కి వెళ్ళలేకుండా ఇంట్లోకి సినిమా హాల్ని తీసుకుని వచ్చాడు, టీవీని తీసుకుని వచ్చాడు. సాతాను ఇంకా తెలివిగా, ఇంట్లో అయితే తండ్రి తల్లి అన్నదమ్ములు ఉంటారు, అది కాదు, సెల్ ఫోన్లోకే సినిమాలు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్లో 70-80 సినిమాలు కూడా లోడ్ చేసుకునే మెమరీ ఉంది. ప్రైవేటైజేషన్ ఒకప్పుడు తప్పు అన్నది ఈ రోజున క్రైస్తవత్వం ఏమంటుంది? కాదు అంటుంది. అవునా? ఇది ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? ఆధునికత పోకడ ప్రభావం క్రైస్తవత్వం మీద ఎంతగా వచ్చేసిందంటే అంతగా వచ్చింది. మనకు తెలుసు, క్రిస్టియన్ మిషనరీస్ నెల్లూరు వచ్చారు, కడప వచ్చారు, విశాఖపట్నం వచ్చారు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వచ్చారు. భీమునిపట్నంలో మంచి బ్యాప్టిస్ట్ చర్చి ఉండేది. మేము ఎక్కువగా అక్కడికి వెళ్ళి ఆటలాడుకునేవాళ్ళం. ఒకప్పుడున్న ఆధ్యాత్మికత ఇప్పుడు లేదు. అంతే ఏమైంది? వ్యక్తిగతం అయిపోయింది. స్నేహితులారా, ఆధునికత ఈ వ్యవస్థ ఏం చేసిందంటే భక్తిని వ్యక్తిగతం చేసింది. ఇట్ ఈస్ మై ప్రైవేట్ అఫైర్, హూ ఆర్ యూ టు టెల్? నా ఇష్టం. ప్రైవేటైజేషన్. ఆధునికతలో ప్రైవేటైజేషన్లో ఏమొచ్చిందంటే మూడవది, నో సెల్ఫ్ ఎగ్జామినేషన్. స్వపరీక్ష లేదు. ఎప్పుడైతే నా ఇష్టం అనేది వచ్చిందో స్వపరీక్షను మనము కోల్పోతాం. ఎందుకు నా ఇష్టం అని అంటున్నాను? దేవుడు తన వాక్యంలో ఎంతో స్పష్టంగా చూపించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మీ విశ్వాసం సరైనదో కాదో మీరు పరిశోధించుకోండి అని పౌలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. ప్రతి విశ్వాసీ స్నేహితులారా, ఇంక్లూడింగ్ మీ, ఎందుకంటే నేను బోధకుడిని కాదు, ముందు విశ్వాసిని. ఐఎమ్ ఏ బిలీవర్, దెన్ ఐఎమ్ ఏ ప్రీచర్. విశ్వాసి కాకుండా నేను బోధకుడిని అవ్వలేదు. పరీక్షించుకోవాలి. కానీ ప్రైవేటైజేషన్ అనేది ఏం తీసుకుని వచ్చిందంటే పరీక్ష లేకుండా చేసింది. ఈ రోజుల్లో క్రైస్తవత్వంలో స్వపరీక్షలు లేవు. బ్రదర్స్, సిస్టర్స్, ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ లైఫ్. ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ డివోషన్ లైఫ్. ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ బైబిల్ స్టడీ అని అన్నాం అనుకోండి, మాకు తెలుసులే, నువ్వు చెప్పాల్సిన పని లేదు. ప్రైవేటైజేషన్, వ్యక్తిగతం అయిపోయింది. ఎవరు విన్నమని. ఆధునికత ఏం తీసుకుని వచ్చిందంటే నా ఇష్టం, స్వచిత్తాన్ని తీసుకుని వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ ప్రైవేటైజేషన్. రెండవది, ఆధునికత ఏం తీసుకుని వచ్చింది? ప్లూరలిజం తీసుకుని వచ్చింది. ప్లూరలిజం అంటే చెప్పాను కదా, మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, అందరు కదా. ఈరోజున భారతదేశ సమాజం ప్లూరలిస్టిక్ సొసైటీ అని అంటాం. మీకు అందరికి అర్థమవుతుందా? భారత సమాజం ప్లూరలిస్టిక్ సొసైటీ అనగా రకరకాల మతాలు, రకరకాల కులాలు, రకరకాల జాతులు, రకరకాల తెగలు, రకరకాల ఇవి ఉన్నాయి, రకరకాల డినామినేషన్స్,
రకరకాల ఆరాధనా కార్యక్రమాలు, ప్లూరలిస్టిక్ సొసైటీ అంటాం. రకరకాల భావాలతో, మతాలతో, భాషలతో, ఆచారాలతో, సాంప్రదాయాలతో కూడిన సమాజంలో నేను మీరు ఉన్నాం. ఎలా జీవించాలి మరి? నేను 21 years ప్రొఫెషన్లో ఉన్నాను. నేను వర్క్ చేసిన కాలేజీలన్నీ కూడా లోక సంబంధమైనవి, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కాదు. ఇక్కడ మీరు కూడా అన్యుల మధ్య ఉంటున్నారు, ముస్లింల మధ్య ఉంటున్నారు. రకరకాల మతాలకు సంబంధించిన ప్రభావం, కులాలకు సంబంధించిన ప్రభావం, భావాలకు సంబంధించిన ప్రభావం, ఆలోచనలకు సంబంధించిన ప్రభావం, కట్టుబాట్లకు సంబంధించిన ప్రభావం మన మీద దాడి చేస్తూ ఉంటుంది. మన ఇరుగు పొరుగులో రకరకాల వ్యక్తులు ఉంటారు. క్రిస్టియన్ కాలనీలో ఉండము కదా. ప్లూరలిస్టిక్ సొసైటీ, నానా భావాలు, మతాలు, భాషలు, సాంప్రదాయాలు మన మీద దాడి చేసే ఆ కాలములో మనమున్నాము. అయితే ఈ ఆధునికత ఏం చేసిందంటే, బ్రదర్ మరి అందరూ ఆఫీసులో హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, మరి వాళ్ళ గురించి ప్లూరలిజం ఏం తీసుకుని వచ్చిందంటే వారి గురించి మనం రాజీ పడుతున్నాం. మా ఇరుగు పొరుగు హిందువులు కదండి, వారి గురించి నేను రాజీ పడ్డాం. వాళ్ళు ఫలానా డినామినేషన్ కదండి, పర్వాలేదులేండి, వాళ్ళ గురించి నేను రాజీ పడ్డాం. ఒక సత్యం, ఒక ట్రూత్ అనే దాని మీద ఆధారపడకుండా అందరి కొరకు అందరూ అన్నట్టుగా ఈరోజున క్రైస్తవత్వము ఉంది. నా ప్రియమైన స్నేహితులను అర్థం చేసుకోండి, వీఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి. వీఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి. మనం అందరి కొరకు లేము, అందరూ మన కొరకు ఉండాలంతే. వీఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి. Everybody should look at us. We should not look at others. వాళ్ళకి ఏమైనా చేతనైతే మన దగ్గర నుంచి నేర్చుకోవాలి, మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏమీ లేదు. కానీ ఆధునికత ఏం తీసుకుని వచ్చిందంటే ప్లూరలిస్టిక్ సొసైటీని తీసుకుని వచ్చింది. అందరూ మరి ఇన్ని మత సామరస్యం పాటించాలి కదండి. ఎవరిని విమర్శించం, ఆ పని మాత్రం చేయకూడదు. ఎప్పుడును ఎవరిని విమర్శించొద్దు, వాళ్ళ మత గ్రంథాలు జోలికే వెళ్ళొద్దు. నేను వాక్యాన్ని ఎప్పుడు చెప్పినా బైబిల్ తప్పించి ఇంకో మత గ్రంథానికి వెళ్ళడం పూర్తిగా తప్పు అని నేను అంటాను. ఎందుకంటే యేసు ప్రభు వేదాల నుంచి చెప్పలేదు, యేసు ప్రభు ఉపనిషత్తుల నుంచి చెప్పలేదు. యేసు ప్రభు కన్నా తెలివైనోడా నువ్వు? పౌలు వేదాల నుంచి చెప్పలేదు, ఉపనిషత్తుల నుంచి చెప్పలేదు. పౌలు కన్నా నువ్వు తెలివైనోడువా? చేతనైతే బైబిల్లో నుంచి యేసు ప్రభు దేవుడు అని చెప్పు. వేదాల్లో నుంచి దేవుడిని చూపించవలసిన పని లేదు. వేదాల్లో యేసు ప్రభు ఉన్నాడని ఎవరికి తెలుసు? వేదాలు పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి నేను ఇంకొక ఆయన ఒక క్రిస్మస్ మీటింగ్లో మాట్లాడాం. నాదొక ప్రసంగం, ఆయనదొక ప్రసంగం. చూడండి ప్లూరలిజం ఎంతగా ప్రభావితం చేసిందో. నేను యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాను, యేసు ప్రభువుకున్న ప్రత్యేకతలు ఏంటో చెప్పాను, నా ప్రసంగం ముగించాను. ఆ సహోదరుడు వచ్చి వేదాల్లో యేసు ప్రభుని సర్వపాప పరిహారార్థం రక్తప్రోక్షణం ఆవశ్యకం అని శ్లోకాలు ఎత్తుకున్నాడు. అయితే ఆ మీటింగులోనే సాంస్క్రిట్లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన ఒక లెక్చరర్ వచ్చి మీటింగ్ అంతా అయిపోయింది, మేము కలిసి భోంచేస్తూ ఉంటే అది స్టూడెంట్ క్రిస్మస్ కాబట్టి ఆ ఫ్యాకల్టీ కూడా వచ్చి ఆయన అన్నాడు, బ్రదర్ యేసు ప్రభు యూనిక్నెస్ గురించి చాలా స్పష్టంగా మాకు అర్థమైంది అని చెప్పి నాతో అని ఆ పక్కనున్న బ్రదర్తో అంటాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, మనోడి దగ్గర సౌండ్ లేదంటాం కదా, లేదు, వేదాల్లో సర్వపాప పరిహారార్థం రక్తపోక్షణం ఆవశ్యకమని వచనం ఉంది కదా, దాని ముందు 10 వచనాలు చెప్పండి అన్నాడు. దాని తర్వాత 10 వచనాలు చెప్పమన్నాడు. మనోడికి అవి తెలియదు, ఎందుకంటే ఎక్కడో కంఠస్థం చేసి చెప్పేశాడు. ఫూల్ అయ్యాడు. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారితో ఆయన బ్రతుకున్నప్పుడు ఒక చిన్న మీటింగ్లో కలిసే ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ మూర్తి గారిని నేను అడిగాను, మీరు వైష్ణవ బ్రాహ్మణులు కదా, బైబిల్లో తప్పులు ఎంచాలని బైబిల్ చదివి బైబిల్ మీ తప్పు నుంచి మీరు రక్షించబడ్డారు కదా, ఏంటి కొంతమంది వేదాల్లోంచి మాట్లాడుతున్నారంటే ఆయన ఒకటే అన్నాడు. ఆ పెద్ద ఆయన ఒకటే అన్నాడు. ఏమన్నాడు చెప్పమన్నారు? వేదాల్లో యేసు ఉన్నాడని చెప్పేవాళ్ళు పరోక్షంగా లోకానికి ఏం చెప్తున్నారంటే బైబిల్ వదిలేసి వేదాలు చదువుకోండి అన్నమాట. బైబిల్ వదిలేసి వేదాలు చదువుకోండి.
అయితే యేసు వేదాల్లో ఉన్నాడు కదా, అయితే బైబిల్తో మాకు సంబంధం లేదు. వీ రీడ్ అవర్ వేదాస్ అండ్ వీ విల్ నో అబౌట్ క్రైస్ట్. దే విల్ లీస్ట్ అదర్ అబౌట్ ద బైబిల్. వేదాల్లో యేసుని చూపిస్తే బైబిల్ని కించపరచడమే, వేదాలని బైబిల్ కన్నా హెచ్చించడమే. ఇది తప్పు. ఇది క్రైస్తవ బోధకులు చెయ్యకూడని పని ఈ రోజుల్లో చేస్తున్నారు. ఇట్ ఈస్ అ రాంగ్ ప్రీచింగ్. ఇట్ ఈస్ అ రాంగ్ ప్రీచింగ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఎవరు బోధించిన రాంగ్ ప్రీచింగ్ అని నేను చెప్తాను. బైబిల్లో యేసుని చూపించండి. వేదాల్లో యేసు లేడు, వేదాల గురించి నీకు తెలిసింది తక్కువ, కంఠస్థం చెప్పేది ఎక్కువ. ఆ సాంస్క్రిట్ పండితుడు బనారస్ హిందూ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన ఆయనతో తర్వాత నేను మాట్లాడాను. బ్రదర్ ఏంటి పరిస్థితి అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, సాల్మన్ గారు మీ బైబిల్కి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. అవునా, ఉన్నాయా? అలాగే మా వేదాలు కూడా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఏ వర్షన్లోనో చదివి కంఠస్థం పెట్టి మీ వాళ్ళు అందరూ బోధిస్తున్నారు. అసలు వేదాల్లో ఎన్ని వర్షన్లు ఉన్నాయో మీ క్రైస్తవ బోధలకు తెలుసా అన్నాడు. మనోళ్ళకి ఏం తెలుసు? మనకేం తెలుసు? ప్లూరలిజం, ఆధునికత ఏం తీసుకుని వచ్చిందంటే ఆ బోధకుడు కన్నా నాకు ఎక్కువ ఎక్స్ట్రా తెలుసు, అందుకని ఏం చేయాలి? బైబిల్ కాదు, ఎక్కడి నుంచో తీసుకుని రావాలి. ప్లూరలిజం. వీఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీబడి షుడ్ బి ఫర్ అస్. మనం అందరి కొరకు కాదు, అందరూ క్రైస్తవత్వం కొరకు, యేసు ప్రభువు కొరకు లోకం ఉంది. క్రైస్తవత్వం కొరకు లోకం ఉంది. యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే, మీరు లోకమునకు ఉప్పు అంటాడు, మీరు లోకమునకు వెలుగు అంటాడు. యు ఆర్ ద సాల్ట్ టు దిస్ వరల్డ్, యు ఆర్ ద లైట్ టు దిస్ వరల్డ్. మనమే లోకానికి ఉప్పు వెలుగు. అన్యులు కాదు లోకానికి వెలుగు ఉప్పు, ముస్లింలు కాదు లోకానికి వెలుగు ఉప్పు, వేదాలు కాదు వెలుగు ఉప్పు, బైబిల్ వెలుగు ఉప్పు, క్రైస్తవుడు వెలుగు ఉప్పు. దీన్ని మర్చిపోవద్దు స్నేహితులారా, దీన్ని మర్చిపోవద్దు. క్రైస్తవత్వాన్ని చిందరబందర చేసేసారు. సత్యానికి దూరంగా, వేదాంతానికి దూరంగా వెళ్ళిపోయి అసలు అన్యులకి 2015 డిసెంబర్ 18వ తారీఖున విజయనగరంలో 5 జిల్లాల ఏపీఎస్పి ఎస్సీబీ ఇంజనీర్లు క్రిస్మస్ కూడికి పెట్టుకుంటే ఏదో నన్ను వచ్చి వాక్యం చెప్పన్నారు. అదొక స్టార్ హోటల్లో అరేంజ్ చేశారు. చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డివిజనల్ ఇంజనీర్స్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్స్, ఏఈస్, సూపర్వైజర్స్ 5 జిల్లాల నుంచి దరిదాపు 200 మంది వచ్చేసారు. ఇక ఏపీఎస్సీబీ డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉంది. నేను అనుకున్నాను దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, ఐ మస్ట్ ప్రెజెంట్ త్రూ గాస్పెల్ టు దెమ్ అని చెప్పి హిస్టారికల్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాను. మీకు చెప్పండి, అంటే నేనేదో ప్రసంగికుడని మీ ముందు చాలామంది అవడానికి చెప్పడం లేదు. నేను యేసు గురించి, వాక్యం గురించి బోధిస్తాను. మిగతా మత గ్రంథాల గురించి నాకు సంబంధం లేదు. ఆ ప్రీచింగ్ చేసేవాళ్ళు కూడా నేను ఖండిస్తాను, ఎందుకంటే అది తప్పు కాబట్టి. చాలామంది వాళ్ళు వచ్చి చెప్పింది ఏమిటంటే, యేసు ప్రభువు గురించి ఇంత స్పెషాలిటీ ఉన్నట్టుగా మీ బోధకులు ఎందుకు మాకు చెప్పరు? మా వేదాల జోలికి వెళ్తారు, మా ఉపనిషత్తుల జోలికి వెళ్తారు. తణుకులో ఒక కూడికి ఒక ప్రసంగికుని పిలిస్తే ఆయన కూడా యేసు ప్రభు వేదాల్లో ఉన్నాడని చెప్తే మధ్యలో ఒక హైందవుడు లేచి, వేదాల గురించి మాకు తెలుసు, బైబిల్ గురించి చెప్పడానికి మిమ్మల్ని పిలిచాం అని అన్నాడు. మనోడు షాక్ అయిపోయాడు. వేదాల గురించి మేము తెలుసుకుంటాం, బైబిల్ గురించి చెప్పడానికి మిమ్మల్ని పిలిచామండి, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పండి క్రిస్మస్ కూడికలో అని అన్నాడు. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? క్రైస్తవత్వం ఆధునిక పోకడలో పడిపోయి, ప్లూరలిస్టిక్ సొసైటీలో పడిపోయి, అందరి కొరకు మనము అన్నట్టుగా ఖురాన్లో యేసు, వేదాల్లో యేసు, సిక్కిజంలో యేసు, బుద్ధిజంలో యేసు, ఇక ఎథిజంలో యేసు, పోలిటిజంలో యేసు, గడ్డిలో యేసు, ఈ చెత్తంతా చూపిస్తూ ఉంటారు మనోళ్ళు. ఇది అందరి కొరకు యేసు అన్నట్టు. నో, you show the Jesus of the Bible to this world. That is enough. The Jesus of the Bible is the powerful Jesus. చాలు, ఆయన గురించి చెప్తే చాలు. రాజ్యాలు మారిని, ప్రపంచాలు మారిని, నియంతలు మారారు, యేసు పాదాల దగ్గరికి వచ్చారు. మీకు అర్థమవుతుందా?
ప్లూరలిజం. ఆధునికత ఏం తీసుకొచ్చింది? ప్రైవేటైజేషన్ తీసుకుని వచ్చింది, స్వచ్ఛత్వాన్ని తీసుకుని వచ్చింది. రెండవది ఆధునికత ఏం తీసుకుని వచ్చింది? ప్లూరలిజాన్ని తీసుకుని వచ్చింది, అందరి కొరకు మనము అన్నట్టుగా తీసుకుని వచ్చింది. స్నేహితులారా, దాంట్లో పడి కొట్టుకుని పోవడం లేదా? మనం కొట్టుకుని పోవడం. మనం కూడా మీటింగ్లకు వెళ్తాం, వింటూ ఉంటాం. భారత్ టీవీ అని ఒక టీవీ ఛానల్ ఉంది కదా. ఆ టీవీ ఛానల్లో ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటి డిస్కషన్ అంటే, బైబిల్లో ఉన్న యేసుని మరిచిన క్రైస్తవులు. అర్థమైందా మీకు? బైబిల్లో ఉన్న యేసును మరిచిన క్రైస్తవులని ఒక అన్యుడు ఒక పుస్తకాన్ని రాసి ఏం తీసుకొచ్చాడంటే, అంటే మనము వేదాల్లో ఉన్న యేసుని తీసుకుని వచ్చాం కదా, అందుకని కౌంటర్గా ఒక ఆయన ఏం తీసుకుని వచ్చాడు? బైబిల్లో ఉన్న యేసును మరిచిన క్రైస్తవత్వం అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మీద డిస్కషన్ జరిగింది భారత్ అనే టీవీలో. యూట్యూబ్లో మీరు చూడండి స్నేహితులారా, అబద్ధం చెప్పలేదు, లిటరల్గా ట్రూత్ మీకు చెప్తున్నాను. ఆ రచయిత మరి కొంతమంది ఆ పుస్తకం గురించి వివరిస్తూ అంటారు, వేదాల్లో యేసు ఉన్నాడు, ఓ హన్యులారా వేదాల్లో ఉన్న యేసు గురించి మీకు తెలియదా అని మమ్మల్ని అంటున్న ఓ క్రైస్తవ బోధకులారా, బైబిల్లో ఉన్న యేసే మీకు తెలియదు, ముందు మీ యేసు గురించి మీరు నేర్చుకున్నాను అన్నాడు. మనకు తెలుసు బైబిల్లో ఉన్న మీ యేసు గురించే మీకు తెలియదు, వేదాల్లో ఉన్న యేసు గురించి మాకు తెలియదని మమ్మల్ని ఎందుకంటారు? బైబిల్లో ఉన్న మీ యేసు గురించి మీరే తెలుసుకోండి. ఇదిగో బైబిల్లో ఉన్న యేసు ఈ పనులు చేశాడు, ఈ మాటలు చెప్పాడు అని ఒక హైందవుడు పుస్తకం రాసి క్రైస్తవుల ముందు పెట్టాడు. భారత టీవీ యూట్యూబ్లో చూడండి. ప్లూరలిజం. నా ప్రియమైన క్రైస్తవ సంగమా, నా ప్రియమైన విశ్వాసులారా, దయచేసి ఎటు వెళ్ళిపోతున్నామో అర్థం చేసుకోండి. డోంట్ గో బియాండ్ ద బైబిల్. డోంట్ గో బియాండ్ ద బైబిల్. ఈ ప్రపంచాన్ని యేసు వైపు నడిపించడానికి, ప్రపంచాన్ని పరలోకం వైపు నడిపించడానికి, ప్రపంచానికి స్వార్థను అందించడానికి, ప్రపంచానికి రక్షణ వార్తను ప్రకటన చేయడానికి బైబిల్ 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 ఈజ్ ఇనఫ్. You need not go to any other book. If you are going to any other book apart from the Bible, you are not a Christian, you are not a preacher of Christianity. జాన్ వెస్లీ 17వ శతాబ్దంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశాన్ని ఉర్రుతులుగించాడు జాన్ వెస్లీ. ఆ జాన్ వెస్లీ గురించి వేదాంత పండితులు ఈ మాట చెప్పారు. ఏ మాట అంటే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వన్ బుక్ అన్నారు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ వన్ బుక్. జాన్ వెస్లీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ వన్ బుక్. అంటే ఏంటి ఆ బుక్? బైబిల్. జాన్ వెస్లీకి బైబిల్ తప్ప ఏమీ తెలియదంట. మనోళ్ళకి బైబిల్ తప్పించి అన్నీ తెలుసు, అంతేనా? జాన్ వెస్లీకి బైబిల్ తప్ప ఏమీ తెలియదండి. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ వన్ బుక్. మూడవది, చివరిది ఈ సెషన్ని ఇది చెప్పి నేను ముగిస్తాను. బ్రేక్ తర్వాత రెండో సెషన్కి వెళ్తాం. ఆధునికత ప్రైవేటైజేషన్ తీసుకుని వచ్చింది, నా ఇష్టం అనే దాన్ని. రెండవది ఆధునికత ప్లూరలిజం తీసుకుని వచ్చింది, అందరి కొరకు మనము అన్నట్టుగా. మూడవది ఆధునికత రేషనలిజం తీసుకుని వచ్చింది, అనగా నా కారణాలు నాకున్నాయి, నా కారణాలు నాకున్నాయి. నా కారణాలు నాకున్నాయి. చూసారు, 17వ శతాబ్దంలో, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి, ఒక 5 నిమిషాలు లేక 10 నిమిషాల్లో బ్రేక్ ఇస్తాను. 17వ శతాబ్దంలో సువార్తీకరణ ఎలా జరిగింది, 21వ శతాబ్దంలో సువార్తీకరణ ఎలా జరుగుతుందో చరిత్రలోని 2 అంశాలు మీకు తెలియజేస్తాను. 17వ శతాబ్దంలో మారు మనసు, విశ్వాసము, పాపక్షమాపణ, ఒప్పుగోలు, యేసు ప్రభుని గురించి దేవుని గుణలక్షణాలు చెప్పడం ఎక్కువగా 17వ శతాబ్దంలో ఉండేదంటే. 17వ శతాబ్దంలో సువార్త అంటే యేసు ప్రభు ఎవరు, దేవుడు ఎవరు, త్రిత్వం ఎవరు, మారు మనసు అంటే ఏమిటి, పాపాలు క్షమించబడడం అంటే ఏమిటి, శిలువ మరణం అంటే ఏమిటి, ఒప్పుగోలు అంటే ఏమిటి. ఆ 17వ శతాబ్దంలో సువార్త ఈ విధంగా ప్రకటించబడిందంట. 20వ శతాబ్దం, మోడర్నిటీ అనేది 20వ శతాబ్దానికి సంబంధించింది కాబట్టి 20వ శతాబ్దం, మనం ఇప్పుడు ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇవేమీ లేవు. ఏంటి అంటే, నా కారణాలు నాకు ఉన్నాయి.
ఆ రోజుల్లో బోధించబడింది, ఈ రోజుల్లో లేదు. ఏంటి? నా కారణాలు నాకున్నాయి. ఏంటి కారణాలు? ఈ రోజుల్లో ప్రజలకు ఆరోగ్యం ఎక్కువ అవసరం, ఈ రోజుల్లో ప్రజలకి ఆశీర్వాదాలు ఎక్కువ అవసరం, ఈ రోజుల్లో ప్రజలకి అభివృద్ధి ఎక్కువ అవసరం, ఈ రోజుల్లో ప్రజలకి ప్రమోషన్లు ఎక్కువ అవసరం. యేసు ప్రభుని ఎలా చూపిస్తాం చూడండి. యేసుని ఎలా చూపిద్దాం? నా కారణాలు నాకున్నాయి. ఒకటి, యేసు ప్రభు పోలీసుడు ఏం చేస్తారు? ట్రాఫిక్ని కంట్రోల్ చేశాడు. యేసుని నమ్ముకుంటే నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాడు ఓ పోలీస్. రెండవది, యేసు ప్రభు ఏటీఎం మిషన్ అని తెలుసు కదా. ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ అంటాం. అంటే మన భాషలో ఎనీ టైం మనీ అని అంటారు, కానీ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఏటీఎం అంటే కార్డు పెట్టగానే డబ్బులు రావాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? ఏటీఎం. ప్రార్థన చేయి, ఇస్తాడు నీకు, అంతే. యు ప్రే, యు గివ్స్. ఇవ్వకపోతే నా చెప్పు, నేను చెప్తాను. ఇవ్వకపోతే నేను చెప్తాను ఆయనకి, అంతే కదా. నా కారణాలు నాకు. మూడవది, యేసు ప్రభు ఎవరు? హాస్పిటల్. ఎవరు? హాస్పిటల్. రా, జల్ది తీసేస్తాడు. యేసు ప్రభు ఏటీఎం మిషన్, యేసు ప్రభు ఒక హాస్పిటల్, యేసు ప్రభు ఒక పోలీస్ ఆయన, అంతేకాదు. యేసు ప్రభు ఎవరో చెప్పంటారు? ఒక సెక్యూరిటీ గార్డు. సెక్యూరిటీ గార్డు ఏం చేస్తారు? కాపాడుతాడు. నీ రాకపోకలు యేసు కాపాడుతాడు. రా యేసు ప్రభు దగ్గరికి. యేసు ఒక ఏటీఎమ్మా? యేసు ఒక హాస్పిటలా? యేసు ఒక సెక్యూరిటీ గార్డా? యేసు ఒక పోలీసా? ఇదేనా యేసు? అదేనా యేసుని బైబిల్ చూపిస్తుంది? రేషనలిజం. నా కారణాలు నాకున్నాయి, నాకు నచ్చింది చెప్తాను, నాకు కావాల్సింది జనాలే, నాకు కావాల్సింది జనాలే. చూసారా? ఆధునికత ప్రపంచానికి అందించింది క్రైస్తవత్వం. కానీ ఈ ఆధునికత క్రైస్తవత్వాన్ని ఎంత చొచ్చుకొని వచ్చి చాప కింద నీరులాక ఎంత ప్రభావితం చేసిందంటే, సంఘం దాంట్లో మునుగుతూ ఇదే కరెక్టు అని మనము అనుకుంటున్నాం. నిండా మునిగినోడికి చలివేయదంటే, అంతేనా? నిండా మునిగిన వాడికి చలివేయదు. ఆధునికతలో క్రైస్తవత్వం ఎంత మునిగిపోయిందంటే, దిస్ ఈజ్ ట్రూ క్రిస్టియానిటీ అన్న భావనలోనికి మనము వచ్చేసాం. నా ప్రియమైన సంఘమా, నా ప్రియమైన క్రైస్తవులారా, ఇది క్రైస్తవత్వం కాదు, ఇది యేసు కాదు. బైబిల్లో యేసు వేరే, ఈ రోజున యేసు వేరే. బైబిల్లో సువార్త వేరే, ఈ రోజుల్లో సువార్త వేరే. బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఒకటి, ఈ రోజుల్లో ఆత్మ వేరే. బైబిల్కి ఈ రోజుల్లో జరుగుతున్నవికి తేడాలు లేవు. దయచేసి అర్థం చేసుకోండి. ఆధునికతలో ప్రైవేటైజేషన్ వచ్చింది, స్వచ్ఛత్వం. ఆధునికతలో ప్లూరలిజం వచ్చింది, అందరి కొరకు నేను ఉండాలి అనే భావన వచ్చింది. ఆధునికతలో నా కారణాలు నాకున్నాయి, అనుకూలంగా బ్రతుకుతాను అన్నట్టుగా వచ్చినాయి. ఈ విధంగా ఆధునికత సంఘము ఎలా మిళితమైపోయిందో మనం చూస్తే ఇది చాలా విచారకరము. మనం అర్థం చేసుకుందాం. నెమ్మదిగా సెషన్లో నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి ఎలా జీవించాలి అన్నది నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఈ సెషన్ ముగించుకొని బ్రేక్ వెళ్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు జీవించిన కాలంలో రోమా సివిలైజేషన్లో మీరున్నారు. ఆ సివిలైజేషన్లో మీరు మీ రాజ్యానికి సంబంధించి ఎక్కడ రాజీ పడకుండా జీవించారు. ఆధునికత మా మేలు కొరకు, మా ఔషధుల కొరకు మీరు ఇచ్చారు. అది ఆధునికత మమ్మల్ని నీకు దూరంగా చేసే రీతిలో ఈ రోజున ఉంది. ఆధునికత ద్వారా ప్రైవేటైజేషన్ వచ్చింది, ఆధునికత ద్వారా సెక్యులరిజం వచ్చింది, ఆధునికత ద్వారా రేషనలిజం వచ్చింది. ప్రభా, మేము సంఘముగా దాంట్లో పడి కొట్టుకుని పోకుండా అవి ఏంటో మేము తెలుసుకుంటున్నాము. మాకు సహాయం చేయండి, నీ ఆత్మచేత నడిపించండి, మహిమ పొందండి. రెండో సెషన్ కొరకు మనం సిద్ధం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.